తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విపక్ష నేత జిల్లాలో మోహరించింది టీడీపీ. ఎన్నికల ప్రచారంలో మంత్రులు, టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. పులివెందుల రోడ్ షోకి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. టీడీపీ గెలిస్తేనే పులివెందులకు స్వాతంత్రం అంటున్నారు అధికార పక్ష నేతలు. టీడీపీ అభ్యర్థి ప్రచారంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రాష్ట్ర మంత్రుల ప్రచారం కూడా జరిగింది. ఒంటిమిట్టలో రాంప్రసాద్ రెడ్డి, పులివెందులలో సవిత ప్రచారం చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆగస్టు 14న టీడీపీ గెలిస్తే పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వస్తుందన్నారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. ఇక డిఆర్సీ మీటింగ్ జరుగుతుంటే మీ అవినాష్ రెడ్డి గారు కనిపించరు, మీ ఎంపీ కనిపించరు, మీ ఎమ్మెల్యే గారు కనిపించరు. మరి మేము ఈ సంవత్సరంలో ఏదైతే మాట చెప్పామో, రాయలసీమకు తాగునీరు అందించింది చంద్రన్న, సాగునీరు అందించింది చంద్రన్న, ఈ రోజు పరిశ్రమలు తెస్తుండేది చంద్రన్న, సంక్షేమ పథకాలు అందిస్తుండేది. మరి మాధవి రెడ్డి గారు చెప్పినట్లు మరి ఖచ్చితంగా ఆగస్టు 15న అసలు సిసలు స్వాతంత్రం పులివెందుల మండలానికి కూడా వస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఓట్లతో ప్రజలు మార్కులు వేయాలని పిలుపునిచ్చారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఈ ప్రభుత్వం అవసరమా కాదా? మేము మార్పులు చేసే వాళ్ళమా కాదా? మార్పులకు మీరు ఏం చేయాలా? మార్పులు వేయాలా. మార్పులకు మీరు ఏం చేయాలా? మార్పులు అంటే ఏంటి? ఓట్లు. ఎప్పుడు ఓట్లు. ఏ ఐటమ్ అయినా పెరగాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? మీరు ఓట్ వేయాలా? ఓట్ వేయాలా? వాళ్ళు ఏదో నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్, వాళ్ళు ఏదో ఇస్తారు, కొట్టారు గుప్పలు గుప్పలు, గుంజండి, నాకు ఓట్ వేయండి. ఇక్కడ ఓట్లు గుంజండి, ఓట్ వేయండి. ఓట్లు గుంజండి, ఓట్ వేయండి. మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఫోన్లో దేవాదాయ శాఖ మంత్రితో హామీ ఇప్పించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జెడ్పీటీసీ గెలిస్తే రాజంపేట నియోజకవర్గాన్ని గెలిచినట్టేనన్నారు మంత్రి. రాంప్రసాద్ రెడ్డి గారు ఏ ప్రతిపాదన ఆలయానికి సంబంధించి ప్రభుత్వానికి తీసుకొస్తాడో ఒక్క 30 రోజుల లోపల దాన్ని చేసి ఆటలు మీ చేసి మీరు ఒంటిమిట్ట గెలిపిస్తే ఖచ్చితంగా రాజంపేట ఎమ్మెల్యే గెలిచినట్టు, అక్కడ పులివెందుల గెలిపిస్తే పులివెందుల ఎమ్మెల్యే గెలిచి జగన్ ఓడిపోయినట్టు. కాబట్టి దయచేసి ఈ బాగా కోయిన్సిడెన్స్ ఉంది కాబట్టి దయచేసి చిన్న ఎలక్షన్గా మీరు తీసుకోవద్దండి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.